హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం డిస్కౌంట్ చాప్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం కొత్త చాప్టర్ చూస్తున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ చూస్తున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సరళ వడ్డీ లేదా సాధారణ వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చూద్దాం. Simple interest formula. Simple interest. Simple interest. Formula ఏంటంటే SA equal to PTR by 100. PTR by 100. P అంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే అసలు డబ్బు. అసలు డబ్బు. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టీ అంటే టైం. టీ అంటే టైం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ శాతం. వడ్డీ శాతం. టైం అంటే సమయం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1000 రూపీస్ పైన సంవత్సరానికి 5% వడ్డీతో 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ 2 మినిట్స్ లో విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. ఇక్కడ మనకి SA ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? PTR by 100. అప్పుడు ఏమవుతుంది? 1000 ఇంటూ 5 ఇంటూ 2 by 100. నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ వచ్చేసి SA ఈక్వల్ టు 1000 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి SA ఈక్వల్ టు PTR by 100. P అంటే ప్రిన్సిపల్ అసలు డబ్బు. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ శాతం. టీ అంటే టైం సమయం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1000 రూపీస్ పైన సంవత్సరానికి 5% వడ్డీతో 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ మనకి ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేసాం. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? SA ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 100 రూపీస్ మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.